అమ్మ. దశరథరామయ్య గారు, అచ్చం శ్రీకృష్ణులాగే ఉన్నాడు మీ అబ్బాయి. గోకులాష్టమి పుట్టాడయా మావాడు. గీత ముద్దు పెట్టుందిగా, మరి నువ్వు కూడా ముద్దు పెట్టు గోపి. రాము, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు అడుగు పెట్టడానికి సాహసించని ఈ గదిలో నువ్వెందుకు ప్రవేశించావు? ఎవరిచ్చారు నీకు అధికారం? మీరే ఇచ్చారు. అయినా ఆ అధికారాన్ని ఆధారం చేసుకుని ప్రవేశించలేదు బాబు. ప్రవేశించిన తర్వాత నాకిష్టమైన ఈ మురళి దొరికింది. నీ ఇష్టాయిష్టాలతో నాకు సంబంధం లేదు. ఈ మురళి నాకు ఆరోపణ. కావచ్చు బాబు గారు, కానీ నా అసలు ప్రాణమే ఇది. అది నా బిడ్డ అమరగానానికి గుర్తు. ఈ గదిలో ఒక్కొక్క వస్తువు జరిగిపోయిన నా ఆనందానికి ఇచ్చింది, మరిచిపోలేని నా అనుబంధానికి గుర్తు. ఈ గది తలుపులు తెరిచి నా మనస్సులో ఏ మారుమూలల్లోనూ దాగున్న అనుభూతి కదలించా. మానలేక ఇంకా నా గుండెల్లో మండిపోతున్న గాయాలు మళ్ళీ రేపుతావా? వద్దు రాము, వద్దు. ఇంకొకసారి తలుపు తీయదు. కలలా కరిగిపోయిన నా గత జీవితపు ఆనంద గాథ ఇక నా కన్నులకు కట్టదని, నా బిడ్డ అమరగానాన్ని వినే భాగ్యం నాకిక లభించదన్న భయంకర సత్యాన్ని నాకు గుర్తు చేయొద్దు రాము, నాకు గుర్తు చేయొద్దు. నేనది భరించలేదు. రాము గారు, రాము గది తలుపులు తెరిచి ఆ హృదయావేదన పెంచావనుకున్నాను. కానీ నాకు అందకుండా పోయిన ఆనందాన్ని మళ్ళీ నాకు అందించాను. కళ మాత్రం నా బిడ్డే తిరిగి వచ్చాడు అన్నంత భ్రమ కలిగించావు. రాము, ఆ భ్రమ అలాగే ఉండలేనా? బాబు, తండ్రి లాంటి వాడు. మీ ఆనందం కన్నా నాకు ఇంకేం కావాలి బాబు గారు? బాబు ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.